హాయ్ వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను లాంగ్ వీడియో అనేది ఒకటి అప్లోడ్ చేశా కదండి. నేను ఉషా 550కి పీడిఎఫ్లు అనేవి సేల్ చేస్తానని. అయితే ఆ లాంగ్ వీడియోలో పీడిఎఫ్లు అనేది మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తానని చెప్పాను. అలా వాట్సాప్ ద్వారా పంపించిన పీడిఎఫ్ని ఎలా ఓపెన్ చేయాలనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను, చూడండి. అయితే అవి కస్టమర్కి ఎలా షేర్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రెజెంట్ ఇప్పుడు ఏ యాప్ ద్వారా మనం ఈ పీడిఎఫ్లోని పిక్స్ అనేవి చూసుకోవచ్చో ఇప్పుడు చెప్తాను, చూడండి. మనం ప్లే స్టోర్కి వెళ్ళి WPS అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకి పంపించే పీడిఎఫ్లోని పిక్స్ ఈజీగా చూసుకోవచ్చు. ఇలా WPS అని టైప్ చేయండి. టైప్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, WPS ఆఫీస్ పీడిఎఫ్ అని. దాన్ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నానండి, యూజ్ చేస్తున్నాను. ఈ యాప్ బాగా యూజ్ అవుతుంది నాకు. ఇక్కడ నాకు అప్డేట్ అడుగుతుంది, నేను అప్డేట్ చేశాను. ఇలా నేను మీకు పీడిఎఫ్లు అనేవి పంపిస్తాను వాట్సాప్ ద్వారా. వాటి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ చాయిస్ అనేది అడుగుతుంది, దేంట్లోకి మనం ఓపెన్ చేయాలనేది అడుగుతుంది. అప్పుడు మీరు ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ చేసిన WPS యాప్. ఆ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇలా మీకు అన్ని పిక్స్ ఈజీగా మనం చూసుకోవచ్చు. ఇలా ఏ పీడిఎఫ్ అయినా సరే ఇలానే ఓపెన్ చేయాలండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ పిక్స్ అనేవి మనం కస్టమర్కి ఎలా షేర్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అనేది చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను.